రేవంత్ రెడ్డి ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఉండడు. పొంగులేటి శ్రీనివాస్ గారు లేకపోతే మిగతా మంత్రులు ఎవ్వరు ఉండరు. ఉండాల్సింది నేను లేకపోతే మా మిగతా భవిష్యత్తు తరాలు ఉంటాయి ఈ తెలంగాణలో. మరి భవిష్యత్తు తరాలు యాక్చువల్ స్టేక్ హోల్డర్స్ ఫర్ తెలంగాణ ఆర్ వి ద యూత్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ భవిష్యత్తు స్టేక్ హోల్డర్స్ ఎవరు? రేవంత్ రెడ్డి లేకపోతే మిగతా కేసీఆర్ లేకపోతే బండి సంజయ్? ఈ రాజకీయ నాయకుల మేము మా భవిష్యత్తు గురించి చర్చిస్తే, మేము మా భవిష్యత్తు గురించి యాక్షన్ తీసుకొని మా కాలేజీలో విడిచిపెట్టి, మా భవిష్యత్తు విడిచిపెట్టి మేము రోడ్ల మీదకి దిగి మా భవిష్యత్తు గురించి మేము పని చేస్తే మేము ఈరోజు ఒక పార్టీ ఏజెంట్ అయిపోతున్నాం. బీఆర్ఎస్ కి విరుద్ధంగా మేము మాట్లాడినంత మాట్లాడి రైలు బీజేపీ ప్రభుత్వానికి విరుద్ధంగా ఈరోజు దేశవ్యాప్తంగా క్లైమేట్ ఫ్రంట్ చేస్తున్న పోరాటం ఏదైనా పార్టీ చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎన్నో చోట్లలో రివర్ ఫ్రంట్ కడితే వాళ్ళే స్టేట్మెంట్లు ఇచ్చారు, అరే రివర్ ఫ్రంట్ ప్రజలకు వ్యతిరేకమని. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎన్నో చోట్లలో అడవిని నరికితే అరే వీళ్ళు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని చెప్తున్నారు. మరి అదే డైలాగ్ ని మేము తెలంగాణలో చెప్తే మీకు ప్రాబ్లం ఎందుకు వచ్చింది? మేము ఈరోజు పెయిడ్ ఆర్టిస్టులు ఎందుకైనా నేను చెప్పాలని అనుకుంటున్నా. రివర్ ఫ్రంట్ ఈజ్ అ స్కామ్. రివర్ ఫ్రంట్ వల్ల పేద ప్రజల ఇల్లులు కూలుతాయి తప్ప నీళ్లు శుభ్రం కావు. మరి గాంధీ సరోవర్ అంట ఎవడు అడిగిండు? గాంధీ సరోవర్ ఎవరు అడిగిండ్రు? అసలు గాంధీ స్టాచ్యూ ఎవరు అడిగిరు? తెలంగాణ ప్రజలారా గట్టిగా గుర్తుపెట్టుకోండి. గాంధీ గ్రాండ్ సన్, గాంధీ మనవడే తుషార్ గాంధీ. ఆయననే మొన్న చెప్పిండు, గాంధీ పేరు మీద ఈ మోసం చేయకండి, గాంధీ పేరు మీద పేదల ఇల్లులు కూల్చకండి అని గాంధీ మనవడే చెప్పిండు. ఈ స్టాచ్యూకి, ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కి, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కి గాంధీ మనవడే వ్యతిరేకంగా ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రజలారా. కాంగ్రెస్ ప్రభుత్వము మూసీ పేరు మీద మీ అందరికి మోసం చేస్తుంది, మూసీ పేరు మీద తెలంగాణ యువతకి మోసం చేస్తుంది, ఆర్థికంగా మనందరినీ దోపిడీ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను ఒకటే చెప్పాలని అనుకుంటున్నా, సేవ్ మూసీ మూవ్మెంట్ తరపున మరియు క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ తరపున మాకు ఒక క్లారిటీ ఉంది. రివర్ ఫ్రంట్ ని అడ్డుకుంటున్నామంటే దానికి ఒకటే రీజన్, రివర్ ఫ్రంట్ వల్ల తెలంగాణ ప్రజలకు ఎటువంటి లాభం కాదు. నీళ్లు శుభ్రం కావు, పర్యావరణాన్ని ఏ విధంగా రక్షించలేము, పర్యావరణం ఇంకా మొత్తంకే నాశనం అయిపోతుంది. మూడో అంశం ఏంటంటే అది ఇంకొక ఎకనామిక్ లోడ్. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పి మీరు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అక్కడ ఇల్లులు డెమాలిష్ చేస్తారు. ఆ ఇల్లు డెమాలిషనే కాదు, ఆ ఇల్లు డెమాలిష్ చేసిన వాళ్ళకి మళ్ళీ కంపెన్సేషన్ ఇవ్వాలి కదా. మరి ఆ పైసలు ఎడికెళ్ళి వస్తాయి? అసలే పైసలు లేవు, ఏం చేసినా పైసలు లేవు. నా చెప్పులు ఆడబెడతా ఈడబెడతా కోసుకొని తిన్నా కానీ పైసలు లేవని అన్న ప్రభుత్వము ఈ రోజు డెమాలిషన్ చేయడానికి డబ్బులు ఉంటాయి, డెమాలిషన్ చేసి మళ్ళీ రీహాబిలిటేషన్ కి డబ్బులు ఉంటాయి, స్టాచ్యూలు కట్టడానికి డబ్బులు ఉంటాయి.